ఇప్పటికే విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తున్నాయి. అయితే ఈలోపే వాతావరణ శాఖ మరో సమాచారం చెబుతోంది. రేపటి నుంచి 8వ తారీఖు వరకు, అంటే 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అలాగే వెదర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సమాచారం ప్రకారం చూస్తే ఇవాల్టి నుంచి కూడా మొదలవుతాయి కొన్ని చోట్ల ప్రాంతాల్లో. ఉత్తర కోస్తా, కోస్తాంధ్రలోను అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మొత్తం వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పి సమాచారం ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ మ్యాప్ పైన మనకి అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా శ్రీకాకుళం టు మనకి ఏలూరు, భీమవరం వరకు పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ ఇక్కడ ప్రస్తుతానికైతే కనుక వానలు ఉంటాయని చెప్పి వాతావరణ కేంద్రం సూచిస్తుంది. ఉత్తరాంధ్ర అలాగే పశ్చిమ బంగాళాఖాతం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రాగల 24 గంటల్లో అటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలను కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్తున్నారు. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఆరెంజ్ అలర్ట్ ఉంది. అలాగే అల్లూరు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో 35 నుంచి దాదాపు 45 వరకు గాలులు కూడా వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ ప్రాంతాల్లో మనం చెప్పుకుంటున్న ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఉత్తరాంధ్ర అలాగే కోస్తా ప్రాంతాలు చూసుకుంటే ఈ మొత్తం అన్ని ప్రాంతాల్లో కలిపి చూస్తే కనుక నర్సీపట్నం ఇవన్నీ కూడా క్లియర్గా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. మ్యాక్సిమం ఈ ప్రాంతాలు అంటే ఈ బెల్ట్ నుంచి ఈ బెల్ట్ వరకు వర్షాలు ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చూస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే సూచనలు చేస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక వాతావరణ పరిస్థితులు ఇవాళ రేపు కూడా కొంచెం వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి దాదాపు 8వ తారీఖు వరకు కూడా బీభత్సమైన వానలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చూస్తుంది. విజయవాడతో ఇతర ప్రాంతాలు చూస్తే కనుక వర్షాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడికి అలర్ట్గా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి. ఎందుకంటే 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది.